హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వరాహి D9 ఛానల్. కార్తీక పురాణం 22వ అధ్యాయం అండి. జలంధరుడి జననం, అమరావతిపై జలంధరుడి దండయాత్ర. కార్తీక మాసంలో తులసితో శ్రీ మహావిష్ణువును పూజించడం మరింత పుణ్యఫలాలను ఇస్తుందని తెలుసుకున్న పృథు మహారాజు శ్రీ మహావిష్ణువుకు తులసి అంతా ప్రీతికరమైనదని ఎలా అయిందని అడుగుతాడు. అందుకు సమాధానంగా నారద మహర్షి చెప్పడం మొదలు పెడతాడు. ఒకసారి దేవేంద్రుడు తన పరివారాన్నంతటినీ తీసుకుని కైలాసానికి వెళ్తాడు. ఆ సమయంలో పరమశివుడు బేతాళ రూపుడై ఉంటాడు. ఈశ్వరుడి కోసం చూసిన ఇంద్రుడికి ఆయన కనిపించాడు. దాంతో బేతాళ రూపుడి దగ్గరికి వెళ్ళి సదాశివుడు ఎక్కడా అని అహంభావంతో అడుగుతాడు. అందుకు బేతాళ రూపుడు సమాధానం చెప్పకపోవడంతో ఇంద్రుడి అహంభావం దెబ్బతింటుంది. తనని ఆయన లెక్క చేయకపోవడం అవమానంగా భావిస్తాడు. శివుడు ఎక్కడికి వెళ్ళాడు అని ఇంద్రుడు కోపంగా అడుగుతాడు. బేతాళ రూపుడు ఇంద్రుడి వైపు చూసి మౌనం వహిస్తాడు. దాంతో తాను అడిగిన హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు వరాహి D9 ఛానల్. అప్డేట్ 22 అండి. శివుడికి సంబంధించిన స్తోత్రాలు మరియు కాలభైరవాష్టకం చదువుకోండి. టెంపుల్కి వెళ్ళే వాళ్ళు టెంపుల్లో, మరియు ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళు ఇంట్లో చదువుకోండి. చదవడం కుదరని వాళ్ళు శివనామస్మరణ చేయండి. ఓం నమ శివాయ మరియు ఓం కాలభైరవాయ నమః అని నామస్మరణ చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. శంకరుడే అని అర్థమవుతుంది. అంతే. ఆయనకి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ స్తోత్రం చెప్తాడు. ఆ స్తోత్రం మహాశివుడిని శాంతింపజేస్తుంది. తనని శాంతింపజేసిన బృహస్పతిని ఉద్దేశించి ఏం కావాలని శివుడు అడుగుతాడు. ఆయన మూడో నేత్రం నుంచి వెలువడిన జ్వాలను ఉపసంహరించమని బృహస్పతి కోరతాడు. అయితే అది అసాధ్యమని చెప్పిన పరమశివుడు ఆ మహాజ్వాలను గంగాసాగర సంగమంలో కలిసేలా చేస్తాడు. ఆ క్షణమే ఆ తేజస్సు బాలుడిగా మారుతుంది. సముద్రుడు ఆ పిల్లవాడిని తన కుమారుడిగా హక్కును చేర్చుకుంటాడు. అయితే ఆ పిల్లవాడు అదే పనిగా ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపు సత్యలోకంలోని బ్రహ్మదేవుడికి కూడా స్థిమితం లేకుండా చేస్తుంది. దాంతో ఆయన వచ్చి ఆ పిల్లవాడు ఎవరని సముద్రుని అడుగుతాడు. తన కుమారుడేనని చెప్పిన సముద్రుడు ఆశీస్సులు అందించవలసిందిగా కోరతాడు. అంతలో ఆ పిల్లవాడు బ్రహ్మదేవుడు గడ్డం పట్టుకుని లాగుతాడు. చురుక్కుమనడంతో బ్రహ్మదేవుడు కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. ఆ కన్నీళ్లు ఆ బాలుడిపై పడతాయి. తన కళ్ళ నుంచి రాలిన నీటిని ధరించిన కారణంగా జలంధరుడు అని ఆ పిల్లవాడికి బ్రహ్మదేవుడు నామకరణం చేస్తాడు. మహాశివుడు తప్ప మరెవ్వరూ ఆయనను వధించలేరని దీవిస్తాడు. జలంధరుడు యవ్వనవంతుడవుతాడు. మహాపరాక్రమవంతుడవుతాడు. శుక్రాచార్యుడి సలహాలు సూచనలతో దానవ సమూహాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే జలంధరుడు వంటి మహాబలవంతుడు తమకి నాయకుడుగా నిలిచాడని తెలిసిందో అప్పటి వరకు ప్రాణభయంతో దాక్కున్న దానవులంతా బయటికి వచ్చేస్తారు. అందరూ కూడా జలంధరుడి నాయకత్వాన్ని అంగీకరిస్తూ జయహో అంటూ అతన్ని అనుసరించడం మొదలు పెడతాడు. ఆయన శౌర్య పరాక్రమాలను కొనియాడుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే తలలేని రాహువును చూసిన జలంధరుడు అందుకు కారణం ఏమిటని అడుగుతాడు. సముద్ర మదనం, అమృతం ఉద్భవించడం, దేవతలు చేసిన మోసం, ఇవన్నీ కూడా అప్పుడే ఆయనకు తెలుస్తాయి. దాంతో ఆగ్రావేశాలకు లోనవుతాడు. సముద్ర గర్భాన్ని చిలికి తన తండ్రిని బాధించిన వారిని వదిలిపెట్టేది లేదని అంటాడు. ముందుగా సముద్ర గర్భం నుంచి వెలువడిన సంపదలన్నింటినీ దేవతలు తిరిగి అప్పగించవలసిందేనని చెబుతాడు. ఆ విషయాన్ని గుష్మరుడు అనే అసురుడితో ఇంద్రుడికి వర్తమానం పంపుతాడు. అమరలోకం వెళ్ళి ఇంద్రుడిని కలుసుకున్న గుష్మరుడు తాను వచ్చిన పనిని గురించి వివరిస్తాడు. దేవతలను ఎదిరించే ప్రయత్నం మానుకోమని, లేదంటే శంకుడికి పట్టిన గతే మిగిలిన వాళ్లకు పడుతుందని ఇంద్రుడు అంటాడు. అక్కడ నుంచి తిరిగి వెళ్ళిన గుష్మరుడు ఇంద్రుడి అహంభావంతో పలికిన మాటలు చెబుతాడు. అంతే. ఆ క్షణమే మహావీరులైనటువంటి శంభనిశంభులతో పాటు అసుర సమూహాలు జలంధరుని యుద్ధానికి కదులుతాడు. విషయం తెలియగానే ఇంద్రుడు కూడా దేవతా సేనలను రంగంలోనికి దింపుతాడు. దేవతలకు అసురులకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధంలో మరణించే అసురుల మృత సంజీవుని విద్యతో శుక్రాచార్యుడు బ్రతికిస్తూ ఉంటాడు. మరోవైపున దేవతాసేనలు అచేతనలైపోతూ బృహస్పతి ద్రోణగిరిపై గల దివ్యమైన ఔషధాలతో తిరిగి వాళ్లను చైతన్యవంతులు చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గ్రహించిన జలంధరుడు ఆ ద్రోణగిరిని సముద్రంలో పడేస్తాడు. దాంతో దేవతలంతా కూడా అక్కడ నుంచి పారిపోయి మేరు పర్వత గుహాల్లో దాక్కుంటారు.
అమరావతిని జలంధరుడు ఆక్రమిస్తాడు. మేరు పర్వత గుహాల్లో దాక్కున్న దేవతలు వెతికి పట్టుకోవడానికి వెళ్తాడు. ఓకే అండి, విన్నారు కదా జలంధరుడి జననం, అమరావతిపై జలంధరుని దండయాత్ర. మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.